హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ రాజు టెంపుల్ గైడ్. ఈరోజు మనం తెలుసుకునబోయే పుణ్యక్షేత్రం తెలంగాణ దక్షిణ కాశీగా పిలువబడుతున్న మెట్టుగుట్ట పుణ్యక్షేత్రం గురించి. ఎత్తైన పర్వత శిఖరం ఎక్కే ముందు పోచమ్మ ఆలయం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న పోచమ్మ ఆలయం సుమారు 55 ఎకరాల్లో విస్తరించిన గుట్ట పైభాగం అక్కడ కొలువైన రామలింగేశ్వర స్వామి. వరంగల్ జిల్లా కాజిపేట హైదరాబాద్ రహదారి మడికొండలోని మెట్టుగుట్టపై ఉంది ఈ ఆలయం. కాకతీయులు నిర్మించిన ఈ ఆలయం గుట్టను పూర్వం మణిగిరిగా పిలిచేవారు. ప్రస్తుతం మెట్టుగుట్టగా మారింది. శివకేశవులతో పాటు వీరభద్రస్వామి, గణపతి, ఆంజనేయుడు, సంతాన వేణుగోపాల స్వామి, అన్నపూర్ణాదేవి ఆలయాలతో దక్షిణ కాశీగా విరజిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రం క్రీస్తు శకం 950లో మణిగిరి గ్రామాన్ని వెంగిరాజ చాళుక్యరాజు పెద్ద కొడుకు సుకుమార యోధుడు పరిపాలించినట్టుగా కురవి శాసనాల ద్వారా తెలుస్తుంది. చాళుక్య రాజుల అనంతరం మణిగిరి ప్రాంతం కాకతీయుల రాజుల వశమైనట్టుగా ఈ ప్రాంతం దట్టమైన అడవుల్లో ఉండేది. నాడు ఓరుగల్ను పరిపాలించిన కాకతీయ ప్రభు అయిన 2వ పొలవరాజు సహకారంతో మెట్టుగుట్టపై 165 అడుగుల ఎత్తులో 2 జంటల శిఖరాలున్నాయి. ఒక శిఖరంలో 5, మరొక శిఖరంలో 4 చొప్పున పెద్ద పెద్ద శిలలు ఒకదానిపై ఒకటి పేర్చుకొని కనిపిస్తాయి. మెట్టుగుట్టపై కార్తీక మాసంలో వరలక్ష్మి పూజలు, దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున శివ కళ్యాణము, శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. 1158 మధ్యకాలంలో రామాలయాన్ని నిర్మించినట్లుగా ఆధారాలున్నాయి. క్రీస్తు శకం 1198, 1261 మధ్యకాలంలో ఓరుగల్ను పరిపాలించిన గణపతి దేవ చక్రవర్తి ఈ కొండపై ఉన్న రామాలయంలోని విగ్రహాలను నెలకొల్పడంతో పాటు శివాలయాన్ని కూడా నిర్మించాడు. శివాలయంలో గర్భగుడిలోని ప్రతిష్ఠించిన శివలింగం కాశీలోని స్వయంభూ లింగాన్ని పోలి ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారిని దర్శించుకోండి. గర్భగుడికి అభిముఖంగా రామాలయం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే రామాలయం. దీనికి ఎగ్జాక్ట్లీగా ఆపోజిట్లోనే రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. లోపల చూడండి, రాముల వారి విగ్రహాలు, రామాలయం. మెట్టుగుట్టపై 9 గుండాలు ఉన్నాయి. ఒక్కో గుండానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ నవగుండాల్లో పాలగుండము, జీడిగుండము, బ్రహ్మగుండము, కన్నుగుండము, కత్తిగుండము, రామగుండము, గిన్నెగుండము ప్రసిద్ధమైనవి. పాలగుండానికి సర్వరోగ నివారణిగా, పాపనాశినిగా భక్తులు విశ్వసిస్తారు. గతంలో మునులు, సిద్ధులు, సాధువులు శివుని దర్శించుకొని ప్రసన్నం చేసుకున్నారు. కరువు కాటకాలు, వ్యాధులలో బాధపడుతున్న ప్రజలను కాపాడంతో పాటు వాళ్ళలో ఆధ్యాత్మిక భావనను పెంచడానికి భూలోకంలో అవతరించమని శివుణ్ణి ప్రార్థించారు. దాంతో పరమశివుడు ఇక్కడికి సమీప ప్రాంతంలో స్వయంభువ లింగంగా వెలిశాడు. తర్వాత కొంతకాలానికి సిద్ధులు తపస్సు చేయగా పరమశివుడు అన్నపూర్ణుడిగా వెలిశాడు. శ్రీరాముడు వనవాసం చేస్తూ మెట్టుగుట్ట వద్ద శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేశాడు. అప్పటి నుంచి ఆలయం శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయంగా పేరొందిందని స్థానికులు చెబుతారు. ఈ చెట్టుకు భక్తులు కోరికలు ముడుపులు కడితే కోరికలు నెరవేరుతాయని చెబుతుంటారు స్థానికులు. 1925లో అభినవ పోతన వనమాలి అయిన వరదాచార్యులు మండలం పాటు గుట్టపై వాగీష మంత్రోపదేశం చేయగా సరస్వతీదేవి ప్రత్యక్షమవుతుంది. అప్పటి నుంచి సరస్వతి ఆలయాన్ని నిర్మించినట్లుగా దీనిలో తాళ ఉంటుందని చెబుతారు. జీడిగుండం పక్కనే భీముని పాదాలు కనిపిస్తాయి. ఇది ఇలా ఉండగా మెట్టుగుట్టపై అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. భక్తుల విరాళాలతో శారదాంబ దేవి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అలాగే నిత్య అన్నదాన సత్రము, అద్దాల మండపము, వీరభద్రుని ఆలయం పనులు జరుగుతున్నాయి. ఇది మణిగిరిపై వెలిసిన రామలింగేశ్వర స్వామి వారి గర్భాలయం. కాశీలోని విశ్వేశ్వరునితో పోలి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోండి. మళ్ళీ మరొక పుణ్యక్షేత్ర వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి మీ రాజ్.